వ్యవస్థని వెంటనే విశేషం ముగ్గురిని వెంటనే విశేషం ముగ్గురిని వెంటనే కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల హక్కులను నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి మరోసారి వార్తల్లోకెక్కింది. జీతాలు సరిగ్గా రావడం లేదని, వచ్చిన అవి ఏమాత్రం సరిపోవడం లేదని ఆయా సంస్థల అవుట్సోర్సింగ్ సిబ్బంది ఇటీవలే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫిర్యాదు చేశారు. అయితే ఈ విషయంలో వెంటనే స్పందించిన మంత్రి జీవో నెంబర్ 60 ప్రకారం వారి జీతాలను వెంటనే పెంచాలని అప్పటి సూపరింటెండెంట్ లచ్చునాయకులకు పలు అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేశారు. అయినా సాయి ఏజెన్సీ వారు మంత్రి ఆదేశాలను ఏమాత్రం అమలు చేయడం లేదు. అంతేకాకుండా ఎవరైతే తమ ఏజెన్సీలపై మంత్రికి ఫిర్యాదు చేశారో వారిని విధుల నుంచి నిర్దాక్షణ్యంగా తొలగించారు. అసలు రికార్డుల్లో వారి పేరు లేకుండా చేశారు. అయితే నాగమణి, జానకి, లలిత అనే ముగ్గురు శానిటేషన్ సిబ్బందికి నాయకత్వ లక్షణాలు ఉండటంతోనే వారు తమకు అన్యాయం జరగటంతో ఏజెన్సీకి ఎదురు తిరిగారు. అలాగే వారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్గానికి చెందిన వారు అవడంతో వారిని విధుల నుంచి తొలగించినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆ ముగ్గురు మిగతా సిబ్బందితో మూకుమ్మడిగా ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. అనంతరం పేషెంట్ కేర్, శానిటేషన్ వర్కర్లు మాట్లాడుతూ తమకు ఏదైనా అవసరం ఉండి లీవ్ కావాలనుకుంటే ఏజెన్సీ యజమాని ఇంటికి వెళ్లి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు. ఒకవేళ అనుకోకుండా 2 వారాలు 3 వారాలు రాలేని పరిస్థితి ఉంటే జీతాల్లో ఎక్కువ శాతం కట్ చేస్తున్నారని మండిపడ్డారు. తమకు ఇచ్చే ఫిట్నెస్ల్లో కూడా చాలా తేడా ఉందని, జీవో 60ని ఏమాత్రం పాటించకుండానే జీతాలు ఇస్తున్నారని ఆరోపించారు. ఇదేంటని సిబ్బంది ప్రశ్నిస్తే యాజమాన్యం బెదిరింపులకు గురిచేస్తూ పని చేయించుకుంటున్నారని తెలిపారు. ఈ క్రమంలో తొలగించిన వ్యక్తి విధుల్లోకి తీసుకోవాలని మంత్రి చేత ఒత్తిడి చేయించినందుకే నాగమణి, జానకి, లలిత అనే సిబ్బందిపై ఏజెన్సీ విధుల నుంచి తొలగించిందని తెలిపారు. తమను ఉద్యోగం నుంచి తొలగించారనే సమాచారం వినగానే సిబ్బంది నాగమణి, జానకి, లలిత గుర్తు తెలియని మాత్రలు మింగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. ఈ క్రమంలో గుర్తించిన తోటి సిబ్బంది వారిని చికిత్స నిమిత్తం అదే ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు తరలించారు. ఇవాళ 2 గంటలు ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లుగా బాధితులు వెల్లడించారు. అయితే ఈ విషయంలో జిల్లా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సిందే. ఇప్పుడు ముఖ్యమైన డిమాండ్ ఏందమ్మా? మీరు మమ్మల్ని విధులకెళ్ళి ఎందుకు తీసేసిర్రు? జీవో ప్రకారం మా జీతాలు మాకు ఇవ్వాలి. మాకు రీజన్ ఏంది? అసలు రీజన్ అడిగితే ఎవరు చెప్తలేరు. ఇక్కడ ఉన్న సూపర్వైజర్లు చెప్పలేదు, అక్కడ వచ్చిన కాంట్రాక్ట్ సార్ చెప్పలేదు. సరే ఏం చేసుకుంటారో చేసుకోపోరని చెప్పేసి వెళ్ళిపోయింది ఆయన. మీరు మరి సూపరింటెండెంట్ గారికి కానీ ఎవరికి కానీ లెటర్ ఇచ్చారా? ఎవరు ఇవ్వలేదు. మాకు కూడా ఈ రోజు డ్యూటీలోకి వచ్చినాకనే మాకు లేదు అంటే 10ంటికి కాంట్రాక్ట్ సార్ వస్తాడు, అడుక్కోపోరి అని చెప్పిండు రాజు సూపర్వైజర్. 10 గంటలకు వస్తున్నప్పుడు అడుక్కోరి అన్నాడు. ఏం అడగాలి మేము? ఎవరిని అడగాలి? సూపర్వైజర్ అడిగితే మా తెలియదు అన్నాడు. ఇప్పుడు మంత్రి గారికి మీరు లెటర్ ఇవ్వడం వల్లనే మిమ్మల్ని ఉద్యోగం సార్ని మేము కలవడం వల్లనే కక్ష కట్టుకొని సార్ మాకు డ్యూటీకి తీసేసిండు. లెటర్ కూడా ఉంది మా దగ్గర. ఎంతమంది మొత్తం మీరు సిబ్బంది? మొత్తం అంటే మీరు దేంట్లో ఉన్నారు? అంటే సెక్యూరిటీ, శానిటేషన్, పేషెంట్ కేర్ 3 విధులు 3 షిఫ్ట్ల వల్ల ఒత్తిడి చేస్తామని చెప్పడం జరిగింది. ఏందమ్మా? ఎప్పుడు మమ్మల్ని వేరుబంధంగానే చూస్తుండు. ఇప్పుడు మా అమ్మ చచ్చిపోతే మా తమ్ముని నిర్దాక్షంగా 1 రోజులకు లెటర్ ప్రతి వాళ్ళని తీసేటప్పుడు ఒక లెటర్ రాసుకొని తీసేయబడుతుంది. మరి ఆయన కూడా మాకు ఇప్పుడు లెటర్ రాసిచ్చి డ్యూటీలోకి తీసుకోవాలి. మరి ఎందుకు అట్లా లెటర్లు రాపించుకొని ఎంతమందిని తీసేస్తారు? అంటే లెటర్ ఇచ్చేటప్పుడు మీరు ముగ్గురే ఉన్నారా? మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారా? 10 మంది కాకపోతే మేము ముగ్గురం ముందర ఉన్నాం. మాట్లాడిన వాళ్ళం మేము ముగ్గురం. అది కూడా ఆయన పేరు మాత్రం మెన్షన్ చేయలేదు సార్. మేము మాది బాధ మేమే అడిగినంత మాత్రమే. ఇప్పుడు పార్టీ తరపున ఆయన మీది ఈ పార్టీ మాది ఆ పార్టీ అని 2 వర్గాలు చేసిండు. కొంతమందితోటి డ్యూటీలు చేయించుకుంటుండు, కొంతమందిని తీసేద్దామని చూస్తుండు. ప్రతి వాళ్ళని తీసేసుకుంటా పోతే సైదులోని అబ్బాయిని తీసేస్తే పోయి మేము అక్కడక్కడ కలిసి ఆయనని పెట్టించడం తప్ప ఇప్పుడు కూర్చున్న వాళ్ళందరినీ డ్యూటీ చేయడం వల్ల తీసేస్తాడట అందరినీ.